మార్నింగ్ మ్యూట్లో ఉన్నారు మహమ్మద్ గారు. వినపడుతుందా అండి? ఎస్ ఎస్. Okay, very good morning to you as well as all the viewers. So you have any question or you want me to continue? సాఫ్ట్వేర్ ను వాడి ఓటర్ ఐడీలను తొలగిస్తున్నారని అంటున్నారు. అక్కడ ఫేక్ ఐడీలు చాలా ఉన్నాయి, ఫోన్ నంబర్స్ తో సహా మార్చేస్తున్నారు. అసలు మీరు ఒకవేళ ఫోన్ చేసినా కూడా వాళ్ళకి ఆ ఫోన్ నంబర్ కూడా పనిచేయదు, ఆ ఫోన్ నంబర్ ఇంకెక్కడికో వెళ్తుంది. ఎవరో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ ఓటర్ ఐడీలు ఉన్నాయని చెప్పేసి నేను ఒక ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అసలు ఎందుకు ఓట్ చోరీ జరిగింది, ఫేక్ ఐడీలు సృష్టిస్తున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అంటే సిఈసి మీద పదే పదే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మీరు గెలవకపోతే అక్కడ మోసం జరిగింది, మీరు గెలిస్తే మీకు మంచి జరిగింది అనుకోవాలా? ఒకటండి, ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవ్రీథింగ్ ఇండియన్లో జరుగుతున్నది ప్రతిదీ దానికి చూసుకుంటే ఒకటి ఆధారంగా మనం తీసుకుంటాం, అది భారత రాజ్యాంగం గురించి. భారత రాజ్యాంగంలో ఒక యాక్ట్ అనేది ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది ఉంది. ఈ ఏజెన్సీస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. దాని యొక్క లక్ష్యం, దాని యొక్క గోల్, దాని యొక్క ఎయిమ్ ఎసెన్షియల్లీ ఎలక్షన్స్ ని ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడము. రూల్ బుక్ అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ యాక్ట్ కి అనుగుణంగా వాళ్ళు చేయడము. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టానికి లోబడి పనిచేయాలి కానీ చట్టానికి అతీతంగా పనిచేయడానికి లేదు. దానికి ఒక రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళ డ్యూటీస్ ని నిర్వహించాలి. వాళ్ళు నిర్వహించట్లేదు కాబట్టి వాళ్ళకి జరుగుతున్నటువంటి అవినీతి గురించి, అక్రమాల గురించి ఇక ఈరోజు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రజల వద్దకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బేబునియాద్ ఎవిడెన్సెస్ లేకుండా ఏ ఒక్క స్టేట్మెంట్ ఇక్కడ చెప్పడం లేదు. ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ ప్రకారంగా, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము మాట్లాడుతున్నాము, లాజికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము మాట్లాడుతున్నాము. ఏమని మాట్లాడుతున్నామంటే, ఎలక్షన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా జరగట్లేదు అని చెప్పేసి చెప్తున్నాము. మహదేవ్పురా గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, ఎలక్షన్ అబ్జర్వర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అక్కడికి పోయాను. అక్కడికి పోయిన తర్వాత మేము అక్కడ దాదాపు 90,000 ఓట్లతో మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పేసి ఒక పార్టీగా మేము భావించినాము. ఒక సెఫాలజిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా, ఒక పార్టీ వర్కర్ గా మేము గ్రౌండ్ మీద పోయినప్పుడు శాంపుల్స్ తీసుకొని అనాలిసిస్ చేస్తారు. ఆ అనాలిసిస్ లో మాకు రిజల్ట్స్ అనేవి భిన్నంగా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి పోస్ట్ మార్టం అనాలిసిస్ చేసుకున్నాము. పోస్ట్ మార్టం అనాలిసిస్ చేసుకున్నప్పుడు మాకు అర్థమైంది, అక్కడ ఓట్లు అనేవి వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు తొలగించినారు, ఇష్టారాజ్యంగా యాడ్ చేసినారు అని చెప్పేసి మాకు తెలిస్తే దాని డీటెయిల్స్ గా లోతుగా పోయి దాంట్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. టీమ్ ఈగల్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో ఒక వ్యక్తిని నేను చేసుకున్న తర్వాత మాకు క్లియర్ గా అర్థమైపోయింది, ఇక్కడ 1,250 ఓట్లు యాడ్ చేసినారు, అందువల్లనే మేము ఓడిపోయినామని చెప్పేసి. ఇందాక అనలిస్ట్ రామ్మోహన్ గారు మాట్లాడినారు. ఏం మాట్లాడినారండి? అక్కడ మీరు తొలగిస్తే ఎట్లా గెలిచినారు, ఎట్లా అధికారంలో వచ్చినారు? మీకు ఒక విషయం తెలియజేసుకుంటున్నాను, అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది బీజేపీ వ్యక్తి. And Commission of India, Central Election Commission is going to hold the MP elections. State Election Commission గురించి మాట్లాడుతుంది. నేను అనేది ఏంటి అంటే, ఇక్కడ అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగినాయా లేదా అని దాని గురించి మనం మాట్లాడాలా. ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయా, జరగట్లేదా దాని గురించి మాట్లాడాలా. డిలీషన్ ఆఫ్ ఓటర్స్, నిన్నటి ప్రెజెంటేషన్ గురించి నేను మీకు మాట్లాడదలుచుకుంటున్నాను. సెక్షన్ 22, 23 గురించి మనకు మాట్లాడుతున్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 4 రకాలుగా ఓటర్లని డిలీట్ చేయాలా. ఎప్పుడు డిలీట్ చేయాలా? ఒక వ్యక్తి చనిపోతే కానీ, ఒక వ్యక్తికి డూప్లికేట్ ఓటర్ ఒక నియోజకవర్గంలో ఉండి ఇంకొక నియోజకవర్గంలో కూడా ఉంటే అప్పుడు లేదు, అతను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పోతున్నప్పుడు అదొకటి. నెంబర్ 4 ఇస్ డిస్క్వాలిఫికేషన్. అతను ఈ క్రమంలో ఒక వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ తీసుకుంటే వారిని డిలీట్ చేయాలా. ఈ 4 డిలీట్ చేయాలా. ఎవరు చేయాలండి? ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేయాలా. ఎవరండి ఇతను? ఎంఆర్ఓ ర్యాంక్, ఆర్డీఓ ర్యాంక్ ఉంటారండి వీరు. దీస్ ఆర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. వీరు డిలీట్ చేయాలా. మేము ఏమని అంటున్నాము, నిన్న ప్రెజెంటేషన్ లో మీరు చూసుకున్నట్లయితే సిఐడి, స్టేట్ సిఐడి గురించి నేను మాట్లాడుతున్నాను, కర్ణాటక సిఐడి గురించి నేను మాట్లాడుతున్నాను. వారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కర్ణాటక సిఇఓకి లెటర్లు రాసినారు. పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ మాకు 3 కారణాలు చెప్పండి, మాకు 3 ఆన్సర్లు ఇవ్వండి అని చెప్పినాము. 3 ఆన్సర్లు ఏం అడిగినామండి? నెంబర్ 1, ఏదైతే ఓట్ డిలీషన్ చేసినారో మీరు 6,018 ఓట్లు అలంద్ అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు తీసినారు. మీరు టార్గెట్ చేసి తీసినారని చెప్పేసి మేము నింద మోపుతున్నాము. నింద మోపినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి వారు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏమీ జరగలేదు, ఇదిగోండి మీరు చెప్తున్నది తప్పు అని చెప్పేసి వారు చెప్పాల్సిన అవసరం ఉంది.
కానీ 18 నెలలు గడిచినా సరే 18 సార్లు లెటర్లు రాసినా సరే ఏ ఒక్కసారి కూడా ఒక ఏజెన్సీ ఇంకో ఏజెన్సీకి రిప్లై ఇవ్వట్లేదు. దీంట్లో తాత్సారం జరుగుతుంది అనంటే ఏం అర్థం చేసుకోవాలి అండి? డెస్టినేషన్ ఐపీ అడిగినాము, మెసేజ్ ట్రయల్స్ అడిగినాము, ఒక ఓటీపీ పోవాలి, అక్కడి నుంచి డిలీట్ చేస్తారు, దాని యొక్క ఓటీపీ వివరాలు అడిగినాము, టైం స్టాంప్స్ అడిగినామండి. వీటిలో ఎక్కడైనా సరే మీకు సమాధానం చెప్పలేకుండా ఉండాలా అంటే 100% సమాధానం చెప్పొచ్చు కదా. అయితే మొహమ్మద్ గారు ఇప్పుడు ఎన్ని రోజులు వాళ్ళని తొలగించాలి 18 మంత్స్ అవుతుందండి. 18 మంత్స్ జరుగుతున్నా సరే ఒక సిఐడి ఒక ఏజెన్సీ గురించి నేను మాట్లాడేది ఇక్కడ. ఒక ఏజెన్సీ ఇంకో ఏజెన్సీకి అడుగుతుంటే సమాధానం ఎందుకు చెప్పట్లేదండి? అంటే ఎవరి చేతిలో వీళ్ళు కీలు బొమ్మకున్నారండి? మనం ఇక్కడ ఏజెన్సీస్ ని భ్రష్టు పట్టించినారు, సిస్టమ్ ని భ్రష్టు పట్టించినారు, ఓటర్ని డిలీట్ చేసి ఇష్టారాజ్యంగా వీళ్ళు వస్తే దాన్ని ఓట్ చోరీ అనకపోతే ఇంకేమంటారండి అంటున్నారు పెద్దలు. రామ్మోహన్ గారు చోరీ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, చోరీ అని దొంగని దొంగ అనకపోతే ఇంకేమంటారండి? ఓటర్ డిలీట్ చేస్తే దొంగ అనకపోతే ఓటింగ్ అనేది ప్రాథమిక హక్కు అండి, ఫండమెంటల్ రైట్ అండి. ఫండమెంటల్ రైట్ ని హరిస్తున్నప్పుడు ప్రశ్నిస్తుంటే రాహుల్ గాంధీ గారు నేను కేటగారికల్ గా చెప్పినారు. ఏమని చెప్పినారు అండి? నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ ని, నేను డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయడం వరకే నా బాధ్యత, కానీ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందండి. ఎలక్షన్ కమిషన్ వారు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారా అండి? వారు చేయట్లేదు కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంత నిర్భయంగా వచ్చి ప్రజల మధ్యలో ఇండియన్ పీపుల్ మధ్యలో వచ్చేసేసి కాన్స్టిట్యూషన్ ని హోల్డ్ చేస్తూ మరి వారు ప్రజల మధ్యలో పెట్టే ప్రయత్నం చేశారండి. దానిని సరి చేసుకోవాల్సిన బాధ్యత వీరి మీద ఉందండి. ఇంత మేధో సంపత్తి ఉందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి. ఈ క్రమంలో ఇంత అడ్వాన్స్ జరిగినటువంటి తరుణంలో వారు సమాధానం చెప్పలేక వారు తాత్సారం జరుగుతుంటే ఏమని చెప్పాలండి? ఓకే, కానీ నేను అనేది ఒకటండి, దిస్ ఈజ్ అన్ అటాక్ అండ్ డెమోక్రసీ. డెమోక్రసీలో మేము ఈరోజు ఉంటాము, వారు పోతారు, మేము వస్తాం, దాని గురించి కాదండి. కానీ ప్రజలు అనేవారు అంతిమ న్యాయ నిర్ణేతలండి. దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు ఎలెక్ట్ ద గవర్నమెంట్. అది జరగడం లేదు, అనెథికల్ గా ఇమ్మోరల్ గా వారు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది ఈ ఏజెన్సీస్ అండి. ఈ ఏజెన్సీస్ చెప్పు చేతుల్లో పెట్టుకొని మా ఇష్టారాజ్యంగా చేస్తామని అనుకుంటే ఖబర్దార్. మళ్ళా చెప్తున్నాను మీ ద్వారా కంక్లూడ్ చేస్తూ, బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీహార్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి అల్టిమేటం ఫర్ దిస్ ఇండియన్ పాలిటిక్స్. ఇండియన్ పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి మీరు చూస్తారు. ఒక్క హింట్ మీకు చెప్తున్నానండి, నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు లీక్ ఇస్తుందని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ ప్రజల మధ్యలో మీడియా సాక్షిగా చెప్పిందంటే దట్ ఈస్ ఎ బిగ్ చేంజ్. సిస్టమ్ లో ఉన్నట్టు వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడి వారు చెప్తున్నారు అని అంటే వారికి కూడా అర్థమైపోయింది ఈ అక్రమాలు సహించకూడదు, ఈ అక్రమాల గురించి చెప్పాలా అని చెప్పేసి రేపు బీహార్ లో మహాగఠబంధన్ అక్కడ ఏర్పడబోతుంది. నేను ఒక బీహార్ అబ్జర్వర్ గా కూడా నేను మీకు చెప్తున్నాను, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూలబోతున్నది 200%. నేను మీకు చెప్తున్నా, నేను వీరు కూలిపోయిన వెంటనే మోడీ అమిత్ షా ఇద్దరు ద్వయం దేశం వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వీరి పాస్పోర్ట్స్ ని ఇంపోర్ట్ చేస్తాం, వీళ్ళని జైలుకి పంపిస్తాం. నేను బాధ్యతగా మాట్లాడుతున్నాను. నేను వితౌట్ ఎవిడెన్సెస్ మాట్లాడట్లేదు, విత్ రెస్పాన్సిబుల్ చైర్ లో ఉంటూ నేను మాట్లాడుతున్నాను. వీరు చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కాదండి, వీరిని ఈఆర్ఓ నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. బీహార్ లో పనిచేస్తున్నటువంటి ఈఆర్ఓ నేను చెప్పదలుచుకుంటున్నాను, 100% మీరు ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ నిర్వహించాలా, మీకున్నటువంటి డ్యూటీని మీరు ట్రాన్స్పరెంట్ గా చేయాలా. చేయని పక్షంలో విన్నాం. ఇంకో వర్షన్ కూడా విన్నాం. గుడ్ మార్నింగ్ పివిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ నిర్వహించాలి మళ్ళీ అని అంటున్నారు. ప్రతిపక్షాలకి ఓట్లు వేసే కమ్యూనిటీని